దక్షుడి యజ్ఞంలో జరిగిందంతా నారదుడు పోసగుచ్చినట్లు శివుడికి చెప్పాడు. సతీదేవి ఆత్మాహుతి విషయం విన్న శివుడు ప్రళయరుద్రుడే అయిపోయాడు. లేచి నిలబడ్డాడు. తన జటాజూట నుంచి ఒక జటను పెరికాడు. ఆ జట అగ్నికీలల ప్రకాశంతో వెలిగిపోతోంది. దానిని నేల మీద వదిలాడు. ఆ జట నుంచి ఆకాశమంత ఎత్తున్న ఒక వీరపురుషుడు పుట్టాడు. అతడు కపాలమాల ధరించున్నాడు. అగ్నిజ్వాలల వంటి కేశాలతోనూ 1000 చేతులతోనూ మేఘం వంటి కాంతితోనూ నల్లగా ఉన్నాడు. చేతులలో భయంకరమైన ఆయుధాలున్నాయి. అతడు చేతులు జోడించి, ప్రభు, నేనేం చెయ్యాలి అని వినయంగా శివుణ్ణి అడిగాడు. శివుడు ఇలా అన్నాడు, రుద్రభట, నువ్వు భయంకరంగా యుద్ధం చేస్తావు. నీకు భయంకరంగా యుద్ధం చేసే శక్తినిస్తున్నాను. వెంటనే వెళ్ళి దక్షుణ్ణి వధించు. అతని యజ్ఞం ధ్వంసం చెయ్యి. నువ్వు నా అంశ నుంచి పుట్టావు. నా అనుచరులకు నాయకుడిగా ఉండు. అలా శివుడి జట నుంచి పుట్టిన వీరపురుషుణ్ణే వీరభద్రదేవుడు అంటారు. వీరభద్రుడు శివుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దక్షుడి యజ్ఞవాటిక వైపు బయలుదేరాడు. లోకానంతటిని అంతం చేసే అంతకుణ్ణి కూడా అంతం చేయగల మహాశూలాన్ని పైకెత్తి పట్టుకుని వీరభద్రుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వేగంగా నడుస్తూ ఉంటే అశేష రుద్రగణాలు అతన్ని అనుసరించాయి. దక్షుడి యజ్ఞశాలలో ఉన్నవారికి ఉత్తర దిక్కున పెద్ద మేఘంలా దుమ్మురేగినట్లు, పగలే చీకట్లు కమ్మినట్లు అనిపించింది. అన్ని దిక్కులు భయంకరమైన ఉత్పాతాలు కనిపించాయి. ఆ ఉత్పాతాలను చూసి దక్షుడి భార్య ప్రసూతి ఇతర స్త్రీలు ఇలా అనుకున్నారు. తన కుమార్తెలందరూ చూస్తూ ఉండగా సతీదేవిని ఈ దక్షుడు నిష్కారణంగా అవమానించాడు. ఆమె ప్రాణత్యాగం చేసుకునేలా చేశాడు. ఈ ఉత్పాతాలు ఆ పాపానికి ఫలితమే అయి ఉంటాయి. ఇలా ఎవరికి తోచినట్లు వారు అనుకుంటూ ఉండగానే వీరభద్రుడు యజ్ఞశాలకు చేరాడు. రుద్రగణాలు యజ్ఞశాలను కూల్చేశాయి. వంటశాలలు, యజమాని గృహాలు, అతిథుల వసతి గృహాలు నేలమట్టం చేశాయి. యజ్ఞ పాత్రలు పగలగొట్టాయి. అగ్నులని ఆర్పేశాయి. అక్కడున్న ఋషులను కొట్టడం ప్రారంభించాయి. దేవతలు, ఋషులు పారిపోతుంటే వారిని పట్టుకుని వెనక్కి లాక్కొచ్చి మరీ కొట్టాయి. అంతకుముందు ప్రజాపతుల యాగంలో ఎవరెవరు శివుడి పట్ల ఎలా ప్రవర్తించారో అప్పటికే వీరభద్రుడికి తెలిసింది. అతడు భృగు మహర్షి వైపు చూశాడు. ఆ మహర్షి తన చేతిలో శృవం పట్టుకొని మరొకసారి దక్షిణాగ్నిలో హోమం చెయ్యబోయాడు. అతడికి ఆ అవకాశం ఇవ్వకుండా మణిమంతుడు ఆ మహర్షిని పట్టుకున్నాడు. అదే సమయంలో వీరభద్రుడు దక్షుణ్ణి, చండీశ్వరుడు పోషని, నందీశ్వరుడు భగుణ్ణి పట్టుకున్నారు. వీరభద్రుడు దక్షుని నేలపై పడేసి గుండెల మీద కాలు పెట్టి తొక్కిపెట్టాడు. దక్షుడి తల తెగిపడింది. శివనింద సహించలేని వీరభద్రుడు దక్షుడి తలని దక్షిణాగ్నిలో హోమం చేసి భస్మం చేశాడు. ఇక అక్కడ ఎవరు శివనిందని కలలో కూడా తలుచుకునేందుకు సాహసించారని నమ్మకం కలిగాక శివుడి పరివారమంతా కైలాసానికి వెళ్ళిపోయింది. దక్షయజ్ఞంలో జరగబోయేది ముందే తెలిసిన వారు గనక అబ్జ సంభవుడైన బ్రహ్మ, విశ్వాత్మకుడైన విష్ణువు దక్షుడి యజ్ఞానికి వెళ్ళనే లేదు. బాగా గాయపడిన దేవతలు, ఋషులు భయభ్రాంతులై బ్రహ్మ వద్దకు వెళ్ళారు. జరిగినదంతా చెప్పి తమని కాపాడమని వేడుకున్నారు. బ్రహ్మ, మీరందరూ శివుడి పట్ల అపచారం చేశారు. ఇంతకుముందు ప్రజాపతుల యజ్ఞంలో దక్షుడు అహంకరించి శివుణ్ణి నిందిస్తూ ఉంటే సహించారు. ధైర్యంగా లేచి ఖండించవలసిన మీరు మౌనం వహించి అతడు చేసిన అపచారానికి ఆమోదం తెలిపారు. తరువాత దక్షుడు ఆ దేవదేవుణ్ణి ఆహ్వానించకుండా ఈ యజ్ఞం తలపెట్టాడు. శివుణ్ణి అవమానించడానికి చేసిన ఆ యజ్ఞానికి భార్యలతో కలిసి ఉత్సాహంగా వెళ్ళారు. అక్కడ సతీదేవిని ఆమె ఎదుట శివుణ్ణి అవమానించి ఆమె ఆత్మాహుతి చేసుకునేలా దక్షుడు ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు కూడా మీరు అతన్ని కట్టడి చేయకుండా మంత్రాలు చదువుతూ ఉండిపోయారు. అలా పదే పదే శివుడి పట్ల తీరని అపచారం చేశారు. ఆ ముక్కంటి కోపానికి గురైన వాణ్ణి ముల్లోకాలలోనూ ఎవరూ రక్షించలేరు. మీ బాధలు తీరాలంటే అతడే కరుణించి మిమ్మల్ని కాపాడాలి. వెంటనే వెళ్ళి శివుడి పాదాలు పట్టుకోండి అన్నాడు. దేవతలకు, ఋషులకు శివుణ్ణి సమీపించడానికి ధైర్యం లేకపోయింది. అప్పుడు బ్రహ్మ జాలిపడి వారిని వెంట పెట్టుకొని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ వృక్షం అణిమ మొదలైన అష్టసిద్ధులకు నెలవైంది. మోక్షం కోరే సాధకులు ఆ వృక్షాన్ని ఆశ్రయిస్తారు. శివుడు ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అతడు కోపం వదలని యముళ్లా ఉన్నాడు. కుడి తొడపై పద్మం వంటి ఎడమ పాదాన్ని పెట్టాడు. దీనిని వీరాసనం అంటారు. ఎడమ చేతిలో జపమాలను పట్టుకుని ఆ చేతిని ఎడమ మోకాల మీద ఉంచాడు. దీన్ని జ్ఞానముద్ర అంటారు.
శివుడు బ్రహ్మకి నమస్కరించాడు. బ్రహ్మ శివుణ్ణి స్తోత్రం చేశాడు. తర్వాత బ్రహ్మ ఇలా అన్నాడు: రుద్రదేవ, వేదాలలో చెప్పిన యజ్ఞాలు చేస్తే శుభం కలుగుతుంది. పవిత్రమైన మనసుతో చేసేవాళ్లకు మాత్రమే ఆ శుభాలు దక్కుతాయి. అవే యజ్ఞాలను అపవిత్రమైన మనసుతో చేస్తే ఆ యజమాని ఆపదల పాలవుతాడు. అలా ఆపదల పాలైన వాడు దక్షుడు. ఆ అజ్ఞాని అపరాధాన్ని క్షమించు, అతడు తిరిగి జీవించేలా చెయ్యి. అలాగే మహావీరుడు వీరభద్రుడి చేతిలో గాయపడిన వారు ఆ గాయాల నుంచి కోలుకునేలా అనుగ్రహించు. దక్షుడి యజ్ఞంలో చాలా తక్కువ భాగమే పూర్తయింది. ఆ యజ్ఞం పూర్తి కావడానికి అనుమతించు. దక్షుడు తన తప్పు తెలుసుకుని మంచి మార్గంలో జీవించేందుకు ఒక అవకాశం ఇయ్యి అన్నాడు. శివుడు నవ్వాడు. అవివేకులు చేసిన అపరాధాల్ని నేను వర్ణించను, నేను స్మరించను, వాటి గురించి ఆలోచించను, మాట్లాడను. ఎవరి అపరాధానికి తగిన శిక్ష వారికి విధించడమైంది. దక్షుడు బ్రతుకుతాడు. కానీ నందీశ్వరుడు శపించినట్లు అతడికి మేకతల అమరుస్తారు. జీవితమంతా మేకతలతోనూ మానవ శరీరంతోనూ నలుగురికి ముఖం చూపించలేక జీవచమల్లా గడుపుతాడు. గాయపడిన దేవతల గాయాలు మానుతాయి. ఈ యజ్ఞంలో ఋత్విక్కులు చేయకూడని అపచారాలు చేశారు. నా అర్ధాంగి సతీదేవిని దక్షుడు అవమానిస్తుంటే తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఆమె హృదయం క్షోభించేలా దక్షుడు ఆమె ముందు నన్ను అవమానిస్తుంటే అది నివారించకుండా యజ్ఞం నడపడానికి ప్రయత్నించారు. అటువంటి యజమానులకు వీరభద్రుడు తగిన శిక్ష వేశాడు. అతడు వేసిన శిక్ష అలాగే ఉంటుంది. బాహువులు తెగిపోయిన ఋత్వికులు అశ్విని దేవతల బాహువులతో తమ పనులు చేస్తారు. చేతులు తెగిపోయిన వారు పోష చేతులతో తమ పనులు చేస్తారు అన్నాడు. యజ్ఞంలో బలి ఇచ్చిన మేకతలని తెచ్చి దక్షుడికి అమర్చారు. అతడికి ప్రాణం పోశారు. దేవతలందరూ అనేక విధాలు ప్రార్థించడంతో శివుడు బ్రహ్మతో కలిసి ఆ యజ్ఞానికి వచ్చాడు. కొద్దిసేపు అయ్యాక విష్ణువు కూడా అక్కడికొచ్చాడు. దక్షుడు తన తప్పు తెలుసుకున్నానని చెప్పి తనని క్షమించమని శివుణ్ణి వేడుకున్నాడు. యజ్ఞం ధ్వంసమైంది. ఋత్వికులు దానిని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన ప్రాయశ్చిత్త కర్మలు చేసి యజ్ఞం తిరిగి మొదలుపెట్టారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆమోదంతో యజ్ఞం నిర్విఘ్నంగా సాగింది. అలా మొత్తానికి దక్షుడి యజ్ఞం పూర్తయింది. దక్షయజ్ఞం వృత్తాంతాన్ని విదురుడు శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత మైత్రేయుడు స్వయంభూమనువు వంశం ఎంత గొప్పదో చెప్పాడు. విదుర, ఇప్పుడు స్వయంభూమనువు కుమారుల వృత్తాంతం చెప్తాను. ఆ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కుమారులున్నారని చెప్పుకున్నాం. వారిలో మనువు తర్వాత ఉత్తానపాదుడు రాజు అయ్యాడు. అతడికి సునీతి, సురచి అనే 2 రాణులున్నారు. వారిద్దరిలోనూ రాజుకి సురుచిపై ప్రేమ ఎక్కువ. ఆమె పట్ల ఉన్న ప్రీతి ఎంతటిదంటే ఆమె సంతోషిస్తుందని సునీతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఆ రాణులలో సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడు అనే కుమారులు పుట్టారు. సురుచిపై వ్యామోహంతో రాజు ఎప్పుడూ ఉత్తముడిని గారం చేసేవాడు. ధ్రువుణ్ణి కొంచెం దూరంగా పెట్టేవాడు. ఒకరోజు రాజు ఉత్తముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తున్నాడు. ధ్రువుడు కూడా తండ్రి ఒడిలోకి ఎక్కబోయాడు. రాజు అతన్ని చేరదీయలేదు. అప్పుడు ధ్రువుడి వయసు కేవలం 5 సంవత్సరాలు. తండ్రి నిరాదరించిన తండ్రి ఒడిలో కూర్చుంటానని పట్టుబట్టాడు. తండ్రి వద్దన్నా వినకుండా ధ్రువుడు తండ్రి వద్దకు చేరుతుంటే సురుచి సహించలేకపోయింది. పక్కనే రాజు ఉన్నాడనే సంకోచమైన లేకుండా మెత్తని మాటలతో ఆ పసిబాడిని అవమానించింది. నాయన, రాజుగారి ఒడిలో కూర్చునే అర్హత నీకు లేదు. రాజుకి దగ్గరయ్యే భాగ్యమే గాని నీకు రాసిపెట్టి ఉంటే నువ్వు నా కడుపునే పుట్టి ఉండేవాడివి. కానీ దైవం నిన్ను నా సవతి కడుపున పుట్టించింది. అందుచేత ఈ జన్మలో నీకు రాజు ఒడిలో కూర్చునే అదృష్టం లేదు. అయినా రాజు ప్రేమను పొందాలని అనుకుంటే ఇంకో జన్మలోనైనా నా కడుపున పుట్టించమని దేవుణ్ణి ప్రార్థించు. నీకు చేతనైతే ఆ వరమిమ్మని గట్టిగా తపస్సు చెయ్యి. దేవుడు నీ తపస్సుకు సంతోషిస్తే తర్వాత జన్మలో నా కడుపున పుడతావు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. తండ్రి ఒళ్ళో కూర్చుంటావు అంది. సవతి తల్లి అలా క్రూరంగా మాట్లాడుతుంటే ధ్రువుడి లేత మనస్సు తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రవర్తన చూస్తూ ములుకులు వంటి ఆమె మాటలు కూడా వింటూ నోరు మెదపని తండ్రిని చూశాడు. మళ్ళీ ఆ తండ్రి వైపు చూడకుండా కర్రతో కొడితే కోపంతో తలెత్తి బుసగొట్టే పాముల నిట్టూర్పులు విడుస్తూ బిగ్గరగా ఏడుస్తూ తల్లి మందిరానికి వెళ్ళాడు. అప్పటికే సునీతికి జరిగిందంతా తెలిసింది. ఆమె కుమారుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది.
ధ్రువుడు ఏడుస్తున్నాడు. కోపంతో అతని పెదవులు వణుకుతున్నాయి. తన దయనీయమైన స్థితిని, కుమారుడి దుఃఖాన్ని తట్టుకోలేక ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. కన్నీళ్లు చెక్కిలి మీద నుంచి ధారలుగా కారాయి. ఆ ఉత్తమ ఇల్లాలు కుమారుడితో ఇలా అంది: నాయనా, నీకు సహించలేని అవమానం జరిగింది. నీ సవతి తల్లి చిన్నపిల్లవాడివి అని కూడా చూడకుండా అనకూడని మాటలంది. అయినా నీ సవతి తల్లికి గాని ఆమె కుమారుడికి గాని కీడు కలగాలని కోరుకోకు. ఇతరులకు దుఃఖం కలిగించేవారు చివరకు తాము అదే దుఃఖాన్ని అనుభవిస్తారని పెద్దలు చెప్తారు. సురుచి చెప్పిన మాట నిజమే. రాజు నన్ను భార్యగా ఆదరించడానికి గాని, కనీసం నేను కూడా తనకి భార్యనని చెప్పుకోవడానికి గాని ఇష్టపడ్డలేదు. నేను తనకు భార్యనయ్యానని సిగ్గుపడుతున్నాడు. నేనింత దురదృష్టవంతురాలని. అటువంటి నా కడుపును పుట్టినందుకు నువ్వు దురదృష్టవంతుడివే. నేనంత ఆలోచించినా ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. సురుచి నిన్ను నన్ను అవమానించినా నీకు సత్యమే చెప్పింది. లోకంలో అందరి దుఃఖాలు పోగొట్టేవాడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. నీ తండ్రి వంటి వారు రాజ్యం కోసము, లోకుల ఐశ్వర్యం కోసము లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇలా లోకమంతా లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటే ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తుంది. ఆ శ్రీహరి భక్తవత్సలుడు. మనసు నుంచి ఇతర ఆలోచనల్ని దూరం చేసి శ్రీహరి గురించి తపస్సు చెయ్యి. ఆ శ్రీహరి కరుణిస్తే ఎవరు పొందలేని ఉన్నత స్థానాన్ని పొందుతావు. ఆ మాట విన్న ధ్రువుడు తల్లి ఒడిలోంచి లేచాడు. తల్లి పాదాలకి నమస్కారం చేశాడు. ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజమందిరం నుంచి బయలుదేరాడు. రాజధానిని విడిచి ఒంటరిగా వెళ్ళాడు. క్రమంగా అరణ్యం సమీపించాడు. నారద మహర్షి త్రికాలజ్ఞుడు. గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుతున్నవి, భవిష్యత్తులో జరగబోయేవి తెలిసినవాడు. త్రిలోకజ్ఞుడు. ముల్లోకాలలోనూ ఎక్కడ ఏమి జరిగినా ఆయనకు తెలిసిపోతుంది. ముల్లోకాలలోనూ ఎక్కడికైనా తలుచుకున్నంత మాత్రాన వెళ్ళగలడు. సునీత ఉపదేశం పాటించి ధ్రువుడు తపస్సు చేయడానికి వెడుతున్నాడని ఆ బ్రహ్మ మానసపుత్రుడికి తెలిసింది. 5 ఏళ్ల పిల్లవాడి దృఢ నిశ్చయానికి ఆశ్చర్యపోయాడు. వెంటనే ధ్రువుడి వద్దకు వచ్చాడు. సమస్త పాపాలను పోగొట్టే తన దివ్య హస్తంతో ధ్రువుడి తల నిమురుతూ మనసులో ఇలా అనుకున్నాడు: ఆహా, క్షత్రియుడి ప్రభావం ఎంత తీవ్రమైందో కదా. క్షత్రియుడు అవమానం సహించలేడు. దానికి ప్రతీకారం చేయడానికి ఎంతకైనా వెనుదీయడు. సవతి తల్లి అవమానించిందని ఇంత చిన్న పిల్లవాడు తపస్సు చేయడానికి ఒంటరిగా అరణ్యాలకు బయలుదేరాడు. బయటకు ధ్రువుడితో ఇలా అన్నాడు: పుత్రక, నీ సాటి పిల్లలతో ఆడిపాడే వయస్సు నీది. సన్మానమని అవమానమని 2 ఉంటాయని తెలిసే వయస్సు నీకింకా రాలేదు. నీ మేలు కోరి ఒక మాట చెప్తాను విను. ఈ లోకంలో ఎవరూ ఇంకొకరికి దుఃఖం కలిగించలేరు. ఎవరూ ఇంకొకరిని అవమానించలేరు. మానవుడు తాను చేసిన పుణ్యాలకు ఫలితంగానే సుఖాన్ని, సన్మానాన్ని పొందుతాడు. తాను చేసిన పాపాలకు ఫలితంగానే దుఃఖాన్ని, అవమానాన్ని పొందుతాడు. ఈ విషయం తెలియక లోకులు తమను సన్మానించిన వారిని పొగుడుతారు, అవమానించిన వారిని నిందిస్తారు. అది సరే, నీ తల్లి దుఃఖంలో ఉండి ఏదో మాట వరుసకు తపస్సు చేయమని చెప్తే ఆ మాట పట్టుకుని తపస్సుకు బయలుదేరావు కదా. అసలు నీకు తపస్సు అంటే ఏమిటో తెలుసా? అది ఎంత కష్టమో తెలుసా? గొప్ప గొప్ప మహర్షులు అనేక జన్మల పాటు పట్టుదల వదలకుండా కఠినమైన నియమాలతో తపస్సు చేసిన శ్రీహరిని గురించి తెలుసుకోలేకపోతున్నారు. అలా ఉంటుంది తపస్సు. నువ్వు చిన్నపిల్లవాడివి, కష్టమంటే ఏమిటో తెలియని వాడివి. తపస్సు నీకు సాధ్యమయ్యే పని కాదు. పెద్దవాడివయ్యాక భగవంతుని మెచ్చే మంచి పనులు చెయ్యి. అటువంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే సత్పురుషులు నీతో కలుస్తారు. వారిని అడిగి తపస్సు అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడు తపస్సు గురించి ఆలోచిద్దువు గాని. ఇప్పుడు ఈ ప్రయత్నం మాని ఇంటికి వెళ్ళిపో అన్నాడు నారదుడు. నారదుడు ఓదారుస్తూ చెప్పిన మాటలకు ధ్రువుడు లొంగలేదు. బ్రహ్మర్షి, మీరెవరో నాకు తెలిసింది. నా యందు దయతో మీరు నా వద్దకు వచ్చారు. నన్ను ధన్యుని చేశారు. మీరు చెప్పినదంతా అర్థం చేసుకున్నాను. నేను చెప్పేది మీరు కొంచెం ఓర్మితో వినండి. సాధారణ మానవుడు సుఖం ఎక్కువైనా, దుఃఖం ఎక్కువైనా తట్టుకోలేక వివేకం కోల్పోతాడు. అప్పుడు అతనికి ఏం చేయాలో తెలియదు. నిస్సహాయుడైన పరిస్థితిలో ఎటు నడిపిస్తే అటు నడుస్తాడు. బాధైనా, చేదైనా సహించడం అలవాటు చేసుకుంటాడు. ఆ స్థితిలో ఉన్నవాడికి మానవావమానాలు, సుఖ దుఃఖాలు పూర్వకర్మల ఫలం అని మీరు చెప్పిన సిద్ధాంతం బాగా నచ్చుతుంది. కానీ నా వంటి వాడికి అది నచ్చదు.
అలా సర్దుకుపోయేంత వినయం నాకు లేదు. నాలో ఉగ్రమైన తేజస్తో కూడిన క్షత్రియ లక్షణాలే ఉన్నాయి. ఏదెలా ఉన్నా సర్దుకుపోదాంలే అనే వినయం నాకు ఎంతమాత్రమూ లేదు. సురుచి పలికిన అవమానకరమైన మాటలు పదునైన బాణాల్లా తగిలి నా హృదయాన్ని గాయపరిచాయి. అలా గాయపడిన నా హృదయం మీరు చెప్పిన వినయాన్ని అవలంబించడం మీద నిలవడం లేదు. నా తండ్రి కూడా నన్ను అవమానించాడు. ఇప్పుడు నేను అతడి ప్రేమ ఎలా పొందాలా అని తపన పడ్డం లేదు. నా తండ్రి కానీ అతడి తండ్రి కానీ సాధించలేనంత ఉన్నతమైన ఉత్తమమైన స్థానం సాధించి తీరాలని నిర్ణయించుకున్నాను. తండ్రి ప్రేమ చాలా ఆనందాన్ని ఇస్తుంది. తండ్రి ఒడి రక్షణనిస్తుంది, సేద తీరుస్తుంది. ఆ ప్రేమ కానీ ఆ ఒడిలో కూర్చుని ఆనందించే భాగ్యం కానీ నా తండ్రి నాకు దక్కకుండా చేశాడు. అయినా ఇప్పుడు నేను అతని గురించి ఆలోచించడం లేదు. నా తండ్రికి, మా తాతగారికి, ఆ తాత తండ్రికి కూడా తండ్రి ఎవరో ఆ తండ్రి శ్రీహరిని ఆశ్రయిస్తాను. అతడి ప్రేమని పొందుతాను. అతడి పరిశంగ సుఖం అనుభవిస్తాను. అందుకోసం తపస్సు చేస్తాను. ఈ నిర్ణయానికి తిరుగులేదు. ఇంతటి మహాత్ముడివి నువ్వు స్వయంగా వచ్చి నాకు దర్శనమిచ్చావు. నువ్వు అన్ని విషయాలు తెలిసిన వాడివి. నీకంటే జ్ఞాని ఎవరూ లేరు. అటువంటి వాడివి నీ దర్శనం వృధా కాకుండా నాకొక ఉపకారం చెయ్యి. శ్రీహరిని త్వరగా ప్రసన్నుని చేసుకునేందుకు తపస్సు ఎలా చేయాలో చెప్పు. నువ్వు చెప్తే నేనది పాటిస్తాను, అనుకున్నది సాధిస్తాను అన్నాడు. విదుర అంత చిన్నపిల్లవాడు ఆలోచనలో తడబాటు లేకుండా, మాటల కోసం తడుముకోకుండా స్పష్టమైన లక్ష్యం, తిరుగులేని సంకల్పం వ్యక్తం చేస్తుంటే నారదుడు సంతోషించాడు. తపస్సు ఎలా చేయాలో ఆ చిన్న బాలుడికి అర్థమయ్యేలా ఉపదేశించాడు. నాయనా ధ్రువ, మానవుడికి ఉన్న అతిపెద్ద బలహీనత అతడి మనస్సు. అతడి ప్రమేయం లేకుండానే అనేక ఆలోచనలు అతని మనసులోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తూ ఉంటాయి. అతడికి తెలియకుండానే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. తపస్సు చేయాలనుకునేవాడు ముందుగా ఆ మనసుని నియంత్రించాలి. తాను ఏది కోరుకుంటే అది మాత్రమే మనసులో స్థిరంగా ఉండేలాగా, ఇతర విషయాలేవి మనసులో ప్రవేశించకుండాను మనసు మీద నియంత్రణ కోసం సాధన చేయాలి. అప్పుడు ఆ మనసులో శ్రీహరిని నిలుపుకోవాలి. దీనినే తపస్సు అంటారు. ఆ సాధన ఎలా చేయాలో చెప్తాను. నువ్వు తిన్నగా యమునా నది తీరానికి వెళ్ళు. ఆ యమునా తీరంలో పవిత్రమైన మధువనం అనే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో శ్రీహరి ఎప్పుడూ నెలకొని ఉంటాడు. అందుచేత తపస్సు చేయడానికి నీకు అదే అనువైన ప్రదేశం. 3 పూటల యమునా నదిలో స్నానం చెయ్యి. ప్రాణాయామం సాధన చెయ్యి. ఓంకారం జపిస్తూ గుండె నిండా ఊపిరి పీల్చుకోవడాన్ని పూరకం అంటారు. ఓంకారమే జపిస్తూ ఊపిరిని బంధించి ఉండటాన్ని కుంభకం అంటారు. తర్వాత ఓంకారం జపిస్తూ ఊపిరి వదలడాన్ని రేచకం అంటారు. ఈ పూరక, కుంభక, రేచకాలని ఓంకార జపం మానకుండా అనేకసార్లు సాధన చేయడమే ప్రాణాయామం. దీనివలన మనస్సు చంచలంగా ఉండడం తగ్గుతుంది. తర్వాత ధ్యానం చేసే విషయం మీద స్థిరంగా నిలుస్తుంది. ఆ స్థితికి చేరాక శ్రీహరి రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. ఆ స్వామి సౌందర్యానికి నిలయం. చక్కని తీరైన ముఖం, పద్మదళాల వంటి నేత్రాలు, వక్షస్థలం మీద శ్రీవత్సమనే చిన్న మచ్చ, మేఘం వంటి నల్లని శరీర ఛాయ, 4 చేతులు, ఆ చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం, మెడలో కౌస్తుభమణి ఉన్న హారం, కంఠం నుంచి పాదాల వరకు ఉన్న వనమాల. వీటితో ఒక్కసారి చూస్తే చాలు జన్మ తరించిపోయేలా ఉంటాడు. ఆయన వక్షం మీద లక్ష్మీదేవి ఉంటుంది. ఈ రూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానం చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి రూపాన్ని మనసులో చూడగలగాలి. ఇది కాక ప్రత్యక్షంగా కూడా నిత్యం అర్చన చేయాలి. అరణ్యంలో దొరికే పుష్పాలు, ఫలాలు, కందమూలాలు, యమునా నది పావనోదకాలు అర్చనకు ఉపయోగించాలి. రాతితో చేసిన విగ్రహం దొరికితే దానిలో స్వామిని చూస్తూ పూజించాలి. అటువంటి విగ్రహం దొరక్కపోతే స్వామి నేలలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని తెలుసుకొని వాటిని పూజించాలి. అడవిలో దొరికే కందమూల ఫలాలనే తినాలి. అది చాలా మితంగా తినాలి. ఈ విధంగా తపస్సు చెయ్యి. శ్రీహరి ప్రసన్నుడై నీకు తప్పక దర్శనమిస్తాడు. ధ్రువుడు నారదుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి యమునా నది దిశగా వెళ్ళాడు. నారదుడు ఉత్తానపాదుని మందిరం వైపు వెళ్ళాడు. ఉత్తానపాదుడు నారదుడికి స్వాగత సత్కారాలు చేశాడు. ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. ఋషి అనుమతి తీసుకుని రాజు కూడా కూర్చున్నాడు. అప్పుడు నారదుడు ఇలా అడిగాడు, రాజా, నీ ముఖం వాడిపోయి ఉంది. ఏదో బెంగ పెట్టుకునే వాళ్ళ ఉన్నావు. నీకేమైంది అని అడిగాడు.
ఆ ప్రశ్న వినగానే రాజుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహర్షి, నా కుమారుడు ధ్రువుడు చాలా మంచి లక్షణాలు ఉన్నవాడు. రాజు కావడానికి ఉండవలసిన శుభ లక్షణాలన్నీ ఉన్నవాడు, తెలివైనవాడు. వాడు నా దగ్గరికి చేరబోయాడు. నేను స్త్రీలోలుడినై అతడి తల్లిని దగ్గరికి చేరనీయలేదు. ఆ అవమానం భరించలేక ధ్రువుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. వాడు కేవలం 5 సంవత్సరాల బాలుడు. తనని తాను ఎలా రక్షించుకోవాలో తెలియనివాడు. ఈ పాటికి అతన్ని ఏ క్రూరమృగమో తినేసుంటుంది. ఒడిలో కూర్చుంటానన్న బిడ్డని తోసేసి క్రూర జంతువులకి ఆహారంగా పంపిన దుర్మార్గుణ్ణి. నా వంటి పాపి మరొకడుండడు అన్నాడు. అప్పుడు నారదుడు, రాజా, ధ్రువుని గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. నీ కుమారుని శ్రీహరి రక్షిస్తున్నాడు. ఆ బాలుడి ప్రభావం నీకు తెలియదు. అతడు మీ వంశానికి పేరు తెస్తాడు. లోకమంతా అతన్ని కీర్తిస్తుంది. నీ కుమారుడు ఎవరు ఊహించలేనంత గొప్ప తపస్సు చేస్తాడు. లోకపాలకులు కూడా సాధించలేని ఉత్తమ స్థానాన్ని అతడు సాధిస్తాడు. అలా తపఫలం పొంది ఆ తర్వాత నీ వద్దకొస్తాడు అన్నాడు. ఉత్తానపాదుడికి ఆ మాటలతో కొంత ఊరట లభించిన అతడిలో అపరాధభావం పోలేదు. రాజుకి మరికొన్ని మంచి మాటలు చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఉత్తానపాదుడు తాను చేసిన పనికి కుమిలిపోతూ కుమారుడు కోసం బెంగ పెట్టుకున్నాడు. నారదుడితో మాట్లాడిన రోజు సాయంత్రం ధ్రువుడు యమునా తీరంలో ఉన్న మధువనం చేరాడు. ఆ రాత్రి యమునా నదిలో స్నానం చేశాడు. మరునాడు ఉదయం నుంచి మధువనంలో నారదుడు చెప్పిన పద్ధతిలో తపస్సు ప్రారంభించాడు. ప్రతి 3 రోజులకు ఒక్కసారి ఆహారం తీసుకున్నాడు. ఆ ఆహారం కూడా చెట్ల నుంచి రాలిపడిన వెలగపళ్ళు, రేగుపళ్ళు మాత్రమే. అది శరీరం శిథిలం కాకుండా ఉండడానికి ఎంత అవసరమో అంత మాత్రమే. అలా 1 నెల రోజులు తపస్సు చేశాడు. మనస్సు మీద, శరీరం మీద పూర్తి నియంత్రణ వచ్చింది. 2వ నెలలో 6 రోజులకు ఒక్కసారి మాత్రమే ఆహారం. అది ఎండిరాలిన గడ్డి, ఆకులు. రాత్రి పగలు శ్రీహరి ధ్యానమే తప్ప ఆకుల గురించి కానీ, దాహం గురించి కానీ, విశ్రాంతి గురించి కానీ అతడికి ఆలోచనే లేదు. 3వ నెలలో 9 రోజులకు ఒక్కసారి నీరు మాత్రమే సేవించి తపస్సు చేశాడు. 4వ నెలలో తపశక్తితో శరీరాన్ని పూర్తిగా జయించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఒక అధీనంలోకి తెచ్చుకున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు 12 రోజులకు ఒకసారి గాలి పీల్చుకొని ప్రాణం నిలుపుకున్నాడు. ఆ స్థితిలో శ్రీహరిని ఆరాధించాడు. 5వ నెలలో ఒంటికాలి మీద నిలబడ్డాడు. రోజులు గడుస్తున్న రాతి స్తంభంలా కదలకుండా అలాగే నిలిచి శ్రీహరిని ధ్యానించాడు. నారదుడు వర్ణించిన శ్రీహరి రూపాన్ని ధ్రువుడు తన మనస్సులో స్థిరంగా నిలబెట్టుకోగలిగాడు. ఆ విధంగా హృదయమంతా శ్రీహరి నిండిపోవడంతో అతడికి భగవంతుడికి తేడా లేకుండా పోయింది. నావలో ఏనుగుని ఎక్కించి నదిలో తీసుకుపెడుతుంటే ఏనుగు కదిలిన వైపు నావ ఒరుగుతుంది. అలాగే ఒంటికాల మీద నిలబడిన ధ్రువుడి బొటన వేలు నొక్కిన దిశలో భూమి ఒక పక్కకు ఒరిగింది. ముల్లోకాలను ఉదరంలో ఉంచుకున్న శ్రీహరి ఆ భక్తుడి హృదయంలో ఉన్నాడు. భక్తుడు తనకి శ్రీహరికి భేదం తెలియని స్థితిలో ఉండడం వలన అతడికి అదేమీ పెద్ద బరువు అనిపించలేదు. కానీ ఆ భారం భూమికి తగిలింది. భూమి ఒరిగింది. అతడి తపస్సు తీవ్రతకి ముల్లోకాలు అల్లకల్లోలమైపోయాయి. వాయువు స్తంభించింది. లోకాలకు, లోకపాలకులకు ఊపిరి ఆడలేదు. అన్ని లోకాలలో ఉన్నవారు శ్రీహరిని ప్రార్థించారు. దేవా, లోకల్లో వాయు సంచారం ఆగిపోయింది. లోకుల ప్రాణాలు నిలిచేలా లేవు. ఇటువంటి బాధ ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. ఏదో బలమైన శక్తి లోకాలను తన వశం చేసుకుంటోంది. దాని నుంచి మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. శ్రీహరి, భయపడకండి, ఇదేమి ఉపద్రవం కాదు. ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. అతడి హృదయాన్ని నాలో విలీనం చేస్తున్నాడు. అందుచేత ఇలా ఉంది. ఆ తపస్సుకి విఘ్నం కలిగించడం ఎవరికీ సాధ్యం కాదు. నేను వెళ్ళి అతడి చేత తపస్సు మాన్పిస్తాను అని ధైర్యం చెప్పాడు. వెంటనే గరుత్మంతుణ్ణి అధిరోహించి తన భక్తుడు తపస్సు చేస్తున్న మధువనం అనే ప్రదేశానికి వెళ్ళాడు. ధ్రువుడి ముందు నిలబడ్డాడు. ఉన్నట్లుండి ధ్రువుడికి అంతవరకు మనసులో స్థిరంగా ఉన్న శ్రీహరి రూపం చెదిరింది. కళ్ళు తెరిచాడు. అంతవరకు తన మనసులో ఉండిన రూపమే ఇప్పుడు కంటికి ఎదురుగా కనిపించింది. ధ్రువుడు తడబడ్డాడు. కొంత తేరుకొని ఆ భగవంతుడి ముందు తలెత్తి రెప్ప వేయకుండా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉండిపోయాడు. చూపులతోనే ఆ స్వామి ముఖాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడా అన్నట్లు, చూపులు అనే భుజాలతో ఆ స్వామిని కౌగిలించుకుంటున్నాడా అన్నట్లు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. ధ్రువుడు లేచి నిలబడ్డాడు. ఆ స్వామిని చూస్తున్నాడే కానీ నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. ఆ బాలుడు
తనతో ఏదో చెప్పాలనుకుంటున్నాడని, చెప్పడానికి మాటలు రాక తననే చూస్తూ ఉండిపోయాడని శ్రీహరికి తెలిసింది. వేద స్వరూపమైన తన శంఖంతో ఆ బాలుడి చెక్కిలిని స్పృశించాడు. అంతే, ధ్రువుడికి మనస్సులోనూ బుద్ధిలోనూ వేదవాణి ఆవిష్కారమైంది. అతడి వాక్కు వైదిక సూక్తమైంది. భగవంతుడిని 13 దివ్యమైన శ్లోకాలతో స్తుతించాడు. శ్రీహరి ప్రసన్నుడై ఇలా అన్నాడు: రాజకుమార, నువ్వు అనన్య సాధ్యమైన తపస్సు చేశావు. నీ మనసులో ఉన్న కోరిక నాకు తెలుసు. నువ్వు కోరినది పొందడం మానవులకు సాధ్యం కాదు. అయినా నీ తపస్సుకు మెచ్చాను. నీ కోరిక తీరుస్తాను. నువ్వు ఒక ప్రత్యేకమైన లోకాన్ని పొందుతావు. ఆ దివ్యలోకంలో నువ్వు కల్పాంతం వరకు ఉంటావు. గ్రహాలు, నక్షత్రాలు నీ లోకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సప్త ఋషులు నక్షత్రాల రూపంలో నీ లోకం చుట్టూ పరిభ్రమిస్తారు. ఈ లోకంలో నీ తండ్రి తన రాజ్యం నీకిచ్చి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ రాజ్యాన్ని నువ్వు 36,000 సంవత్సరాలు ధర్మబద్ధంగా పరిపాలిస్తావు. నీ తమ్ముడు ఉత్తముడు వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతడి తల్లి కుమారుని వెతుకుతూ వెళ్ళి కార్చిచ్చులో చిక్కుకొని మరణిస్తుంది. వత్స, యజ్ఞమే నా హృదయమని గ్రహించి నువ్వు అనేక యజ్ఞాలు చేస్తావు. చివరి దశలో నన్నే స్మరిస్తావు. ఆ తర్వాత నీకిక జన్మమే ఉండదు అని చెప్పి క్షణంలో అంతర్ధానమైపోయాడు. ధ్రువుడు ఏమేమి కోరి తపస్సు చేశాడో అవన్నీ అతడికి లభించాయి. అయినా ఏదో అసంతృప్తి, తన వలన ఏదో లోపం జరిగిందనే భావం అతన్ని బాధిస్తోంది. ఎందుకు ఇలా అనిపిస్తోంది అని ఆలోచిస్తూనే తన నగరానికి వెళ్ళాడు అని మైత్రేయుడు ఇంకా ఏదో చెప్పబోయాడు. విదురుడు మాటగడ్డొచ్చాడు. మహర్షి, ధ్రువుడు అడగాలనుకుంటున్న వాటికంటే, ఆశించిన వాటికంటే, ఇంకా చెప్పాలంటే ఊహించగలిగిన వాటికంటే గొప్ప వరాలిచ్చాడు శ్రీహరి. ఈ లోకంలో చక్రవర్తిని చేశాడు. దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు. అనేక యజ్ఞాలు చేసే భాగ్యం కలిగించాడు. జీవితానంతరం ధ్రువ పదవి ఇచ్చాడు. ఆ తర్వాత తన సాయుధ్యం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా ఆ బాలుడికి తృప్తి కలగలేదా అని అడిగాడు. మైత్రేయుడు సమాధానం చెప్పాడు. విదుర, ధ్రువుడి ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తాను. అతడు శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు తన మదిలో మెదిలిన ఆలోచనల్ని నెమరవేసుకున్నాడు. సనక సనందనాది నైష్టిక బ్రహ్మచారులు అనేక జన్మలలో తపస్సు చేసి శ్రీహరి దర్శనం పొందగలిగారు. నేను కేవలం 6 నెలలు తపస్సు చేసి ఆ శ్రీహరి దర్శనం పొందగలిగాను. కానీ ఆ శ్రీహరి కనపడగానే నా బుద్ధి విపరీత ధోరణిలో పోయింది. ఆ జగన్నాథుడు ప్రసన్నుడై ఎదురుగా నిలిచిన సమస్త క్లేశాలకి కారణమైన సంసార బంధాలను వదిలించుకోలేకపోయాను. ఆ స్వామిని ఈ కళ్ళతో చూశాక, ఆయన చూపు నా మీద నిలిచాక, ఆయన నన్ను స్పృశించాక, ఆయన నాతో మాట్లాడాక ఇక నేను కోరుకోవలసింది ఏముంది? శాశ్వతంగా ఆయన సాన్నిధ్యం కదా కోరుకోవలసింది. కానీ నేనేం చేశాను? తపస్సు చేస్తూ ఉండగా శ్రీహరి విశ్వాత్మకుడిని గ్రహించగలిగాను. కానీ ఆ స్వామి ప్రత్యక్షంగా కనిపించగానే నా మనస్సులో నా సవితి తల్లి మెదిలింది. ఉత్తముడు మెదిలాడు. నా తండ్రి మెదిలాడు. నాలో ఉన్న పరమాత్మే వారిలోనూ ఉన్నాడని తెలిసిన ఆ క్షణంలో వారు వేరు నేను వేరు అనే భేదభావం పొడచూపింది. తపస్సు ఫలించి శ్రీహరిని ప్రత్యక్షంగా చూశాను. అయినా ఆ క్షణంలో పరమాత్మని వదిలి సురుచిని స్మరించాను. నా తమ్ముడే నా శత్రువు అనే భావన మనసు లోపల పొరల నుంచి పైకి తన్నుకొచ్చింది. ఏ స్వామి పాదరేణు స్పర్శ తగిలితే మానవ జన్మ ధన్యమవుతుందో, ఆ స్వామి పాదారవిందాలు దర్శిస్తే ఇక కోరవలసిందేది మిగలదో, ఆ స్వామి చూపు మీద పడితే పరమపదం సిద్ధిస్తుందో, ఆ స్వామి నిజరూపంలో నా ఎదురుగా నిలబడ్డాడు. నన్ను చూశాడు, స్పృశించాడు, నాతో మాట్లాడాడు. ఇంత భాగ్యం కలిగిన కోరడానికి ఇంకేమీ మిగిలి ఉంది? శాశ్వతంగా ఆయన సాన్నిధ్యం కదా కోరవలసింది. కానీ నేనేం కోరాను? రాజ్యం ఇస్తానంటే, బొద్దు తండ్రి నీ పాదాల నీడని అది చాలు అనలేకపోయాను. దీర్ఘాయుర్దాయం ఇస్తానంటే, అది వద్దు తండ్రి, మానవులకు అలభ్యమైన నీ పాదాలను నా కళ్ళతో దర్శించాను. నాకు శాశ్వతంగా నీ పాదాల నీడలో ఆశ్రయమియ్యి, అంతకంటే ఇంకేమీ వద్దు అనలేకపోయాను. భవబంధాలను పోగొట్టి శ్రీహరి ఎదురుగా నిలిచి వరమివ్వబోతే నా మనస్సు భవబంధాలనే కోరింది. ఎంత నిర్భాగ్యుణ్ణయ్యాను! చక్రవర్తి బిచ్చగాన్ని పిలిచి, నువ్వేమడిగినా ఇస్తాను. మడులు కావాలా, మాన్యాలు కావాలా, సంపదలు కావాలా, నీకేం కావాలో కోరుకో, ఈరోజు నువ్వేమడిగినా ఇస్తాను అంటే, రాజా ఒక్క దోసెడు ధాన్యం ఇప్పించండి, అది చాలు అని కోరిన మూర్ఖుడిలా అయింది నా గతి. భగవంతుని పొంది వెంటనే దూరం చేసుకున్న అవివేకినయ్యాను అని చింతించాడు.
ధ్రువుడు నగరానికి వస్తున్నాడని ఉత్తానపాదుడికి తెలిసింది. వెంటనే మంత్రి పురోహితుల్ని మంగళవాయిద్యాలని వెంటబెట్టుకొని అతడికి ఎదురేగాడు. సురుచి, సునీత కూడా పల్లకిలో రాజుని అనుసరించారు. ధ్రువుడిని చూడగానే రాజు రథం దిగాడు. కొడుకుని కౌగిలించుకున్నాడు. అతడి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా జారాయి. ధ్రువుడు పెద్దలకు నమస్కరించాడు. తల్లులకు అభివాదం చేశాడు. నగరం చేరాక రాజు ధ్రువుడిని తన మందిరంలోనే ఉంచుకున్నాడు. ధ్రువుడికి యవ్వనం రాగానే అతన్ని రాజుగా అభిషేకించి ఉత్తానపాదుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. जगज्जालपालं कषत्कण्ठमालं शरच्चन्द्रभालं महादैत्यकालं नभोनीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहम् सदाम्भोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहम् रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेऽहम्